Samyan, Amma is there. అందరి లైఫ్లో అనుకున్నవన్నీ అనుకున్న వెంటనే అయిపోవు కదా. నాకు అనుకున్నవి అలా అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. పొద్దున్న లేచినంటే ఒకసారి ఎత్తుకున్నాడండి ఇల్లంతా. అమ్మ 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 అనుకుని ఒక రౌండ్ వేసాడు. లాస్ట్ 2.5 years నుంచి ఆల్మోస్ట్ అందరం వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితం అయిపోయాం. ఆఫీస్కి మహా అయితే కొన్ని రోజులు వెళ్ళుంటాం. ఈరోజు అయితే సంధ్య జాబ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తుంది. తనకు ఆఫీస్ ఎలా అనిపించింది అండ్ నేను సమ్యాన్ ఇంట్లో ఎలా గడిపాం ఇవన్నీ ఈరోజు బ్లాగ్లో చూద్దాం. ఈరోజు అయితే నేను నా ఆఫీస్ చూపించబోతున్నాను. నాకు ఎగ్జైటింగ్గానే ఉంది. నాకు జాబ్ వచ్చాక నేను ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమే చేశానండి. నాకు 2.5 years అయింది కదా వచ్చి. నాకు లాక్డౌన్లో వచ్చిందనమాట. సో ఈరోజు అయితే నా ఫస్ట్ డే ఆఫీస్. సమ్యాన్తో 2.5 years క్లోజ్గా ఉన్నాను కదా. ఈరోజు వదలాలంటే కొంచెం కష్టంగా ఉంది, బట్ పర్వాలేదు. ఇంటర్వ్యూ కాల్స్కి వెళ్ళే టైంలో అయితే చిన్న పిల్లోడండి, less than 1 year. సో అప్పుడైతే బాగా టెన్షన్ ఉండేది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే మైండ్ ఇక్కడే ఉండేది కొంచెం. బట్ ఇప్పుడు అలా కాదులేండి, హ్యాపీ. సమ్యాన్ వదిలినా సరే హ్యాపీగా ఉంటాడు వాళ్ళ నాన్నతో. నేను అన్నీ అరేంజ్ చేసి వెళ్తున్నానండి ఆల్మోస్ట్. సో చైతన్యకి ఏమి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే చైతన్య కూడా వర్క్ చేసుకుంటున్నాడు కదా. ఇద్దరు తినేటట్టుగా ఒక డిష్ చూస్తున్నాను అనమాట. సాంబార్, చైతన్యకి పొటాటో ఫ్రై ఉంటే తినేస్తాడు. ఫస్ట్ టైం కలుస్తున్నాను కదండి, నాకు అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, సాంబార్ కూర అన్నీ కలుపుకోవడం కొంచెం కష్టమేమో అన్నట్టుగా నేను ఒక ర్యాప్ రెడీ చేసుకుంటున్నాను. నేను గ్రిల్ చేసిన చికెన్ ఉంది నా దగ్గర. సో టోటల్ ర్యాప్ రెడీ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా ఈజీగా తినేయచ్చు కదా. ఇది ఏం లేదండి, ఫటాఫట్ 5 నిమిషాలు. కొంచెం లేట్. ఆనియన్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆనియన్స్ స్మెల్ కొడతాం, బట్ స్టిల్ నేను ఆనియన్స్ లేకుండా తినలేను. ఇది చార్కోల్ గ్రిల్ చికెన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది మీకు ర్యాప్. నేను లంచ్ ప్యాక్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ క్యారీ చేసుకొని అప్పుడు స్టార్ట్ అయిపోవాలండి. నేను 10 o'clockకి అటెండ్ అవ్వాలి. యూజువల్గా అయితే నాకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమే, బట్ ఈరోజు ఏంటి అంటే వర్క్షాప్స్ నడుస్తున్నాయి అనమాట 3 days. సో అందుకు నేను అటెండ్ అవుతున్నానండి, లేకపోతే నాకు వర్క్ ఫ్రమ్ హోమే. ఈరోజు అంతా కూడా సమ్యాన్ని చేసిన డే అనమాట. హ్యాపీగా వాళ్ళిద్దరు ఏం చేస్తారు ఏంటి, సాయంత్రం నేను వచ్చే వరకు, నేను నన్ను కలిసే వరకు కూడా వాళ్ళిద్దరు ఉంటారు. మా ఇంటి నుంచి స్టేషన్కి అయితే 15 minutes వాక్ అనమాట. బస్ కావాలంటే బస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 minutesలో మాకు బస్ స్టాప్ ఉంది. లేదంటే ఇలా మనం నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. బట్ చైతన్య వాళ్ళు దింపేస్తాడు కాబట్టి వెళ్ళిపోతానండి. సో ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్ సమ్యాన్. అమ్మేది అమ్మ 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 ఆఫీస్కి వెళ్ళింది. గాలికి డోర్ పడిపోయింది. ఎగ్ తింటావా? ఎగ్ ఎగ్ చేసుకుందావా? ఓకే. బ్రష్ చేసేద్దామా? యా ఓకే, బ్రష్ చేద్దాం పద. యా లైట్స్ వస్తున్నాయా పోలీస్ కార్కి? వావ్, నీకు చాలా ఇష్టమై టాయ్? యా. అమ్మేది అమ్మ? అమ్మ ఇంట్లో ఉందా? సో పొద్దున్న లేచినంటే ఒకసారి ఎత్తుకున్నాడండి ఇల్లంతా. అమ్మ 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 అనుకుని ఒక రౌండ్ వేసాడు. సో ఆఫీస్కి వెళ్ళిందన్న వచ్చేస్తా త్వరగా అంటే ఓకే అన్నాడు. సో తర్వాత బ్రష్ చేయించాను. తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు సమ్యాన్. సో ఎక్కువ ఇబ్బంది పెట్టాడండి, హ్యాపీగానే ఉంటాడు. సమ్యాన్ ఎగ్ రెడీ. లెట్స్ బ్రేక్ ద ఎగ్. ఓకే, ఇట్స్ వెరీ హాట్. బాగుందమ్మా ఎగ్? నీకు ఇష్టమా? ఎల్లో ఇష్టమా? తిను. Why? Come on, eat none. Big mouth? Oh, big mouth. సో రోజు సంధ్య తినిపిస్తుందండి. నేను ట్రై చేస్తున్నాను ఈరోజు. చాలా తక్కువ తినిపించారు ఇప్పుడు దాకా నేను సమ్యానికి. ఎప్పుడు సంధ్య నాకు ఛాన్స్ అవుతుంది అనమాట. సో చూద్దాం ఈరోజు మరి తింటాడో తినడో. పొద్దునైతే ఎగ్ చక్కగా తిన్నాడండి, హ్యాపీగా తినేసాడు. వాటర్ కావాలా? ఉండు, నేను మళ్ళీ ఇస్తానండి వాటర్. ఫస్ట్ బో తినేసాయి సరేనా? హోప్ఫుల్లీ తినాలమ్మా. సాంబార్ రైస్.
You like it? Is it good? Wow! ఈరోజు నా హ్యాపీ డే అసలు. Sambar rice. Samyan likes sambar rice. నేనైతే ఇప్పుడు లంచ్ చేసేస్తున్నాను. సమయాన్ని కొంతవరకు పర్లేదు, తిన్నాడు, బాగానే తిన్నాడు. సో ఎనివేస్ సంధ్య వచ్చిన తర్వాత కూడా తనకు కొంచెం మళ్ళీ పెడుతుంది అనమాట. సో నేనైతే లంచ్ ఫినిష్ చేసేస్తాను. ఫినిష్ చేసి వర్క్ చేసుకుని మళ్ళీ సాయంత్రం రెడీ అయ్యేటప్పుడు అప్పుడు కలుద్దాం మళ్ళీ. Samyan, Amma is there. చేసారా అమ్మ మిస్ అయ్యా నువ్వు? యూ మిస్ అమ్మ? ఇస్తాను నాకు ముద్దు పెట్టి అమ్మకి. అమ్మ హక్కి మిస్ అయ్యా అమ్మని. డూ యూ మిస్ అమ్మ? డూ యూ మిస్ అమ్మ? చూస్తున్నారు కదండి, వెనకాల ఉన్నది నా ఆఫీస్ అనమాట. సో ఇది నా ఫస్ట్ డే ఆఫీస్. ఎందుకంటే నాకు లాక్డౌన్లో జాబ్ వచ్చింది కదా, నేను ఒక్కరోజు కూడా అటెండ్ అవ్వలేదు. నా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అంతే. సో ఇది నా డ్రీమ్ అండి. అంటే మీ అందరికీ అనిపించవచ్చు, ఒక ఐటీ జాబ్ చేయడం ఏంటి, తెచ్చుకోవడం పెద్ద గొప్పగా చెప్తుంది ఏంటి అమ్మాయి, ఇక్కడ జాబ్ అయితే ఏంటి, ఆఫీస్ అయితే ఏంటి అని అనుకోవచ్చు. అంటే అందరి లైఫ్లో అనుకున్నవన్నీ అనుకున్న వెంటనే అయిపోవు కదా. నాకు అనుకున్నవి అలా అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో ఫస్ట్లో పెళ్ళయ్యాక అక్కడికి వచ్చాక చైతన్య సెంట్రల్ లండన్లో తీసుకెళ్ళి ఇది నా ఆఫీస్ అని చూపించినప్పుడు అబ్బా ఎంత లక్, ఇంత పెద్ద సెంట్రల్ లండన్లో జాబ్ చేయడం అంటే అబ్బా అని ఇన్స్పైర్ అయ్యేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి కూడా అది మంచో చెడో నాకు తెలియదండి. ఒక ఆడపిల్ల అంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, అందరికీ తండ్రికైనా భర్తకైనా తోడునీడగా ఉండాలి అన్నది నా డ్రీమ్, నా ఎయిమ్. అది ఎలా సాధించాలో నాకు తెలీదు. అలా నేను తోప్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్ని. బట్ స్టిల్ నాకు ఆ లోపల జీల్ అనమాట. ఇలా ఉద్యోగం చేయాలి, ఇలాంటి లండన్ మహానగరాల్లో చదువుకోవాలి, ఫారెన్లో మాస్టర్స్ చేయాలి, మంచి జాబ్ మంచి పొజిషన్లో ఉండాలి, అంటే పేరెంట్స్కి అయినా ఇటు హస్బెండ్కి అయినా అందరికీ మంచి పేరు తెచ్చి అండ్ బోల్డ్ డ్రీమ్స్తో ఉన్న అమ్మాయిని నేను. బట్ ఏంటి అంటే మమ్మీ డాడీ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు రైటే. అంటే ఒక అమ్మాయిని సరే మంచిగా పెంచాలి, చక్కగా చదివించాలి, ఒక మంచి అబ్బాయి దగ్గర చేతిలో పెట్టేయాలి, వాళ్ళ డ్రీమ్ అది. సో వాళ్ళ డ్రీమ్ అని నేను కాదనలేను, నా వాళ్ళని ఎదిరించి నేను ఏమీ చేయలేను. సో వాళ్ళు నా ఇంజనీరింగ్ 3rd ఇయరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. 4th ఇయర్ నా ఎగ్జామ్స్ ఇలా అయ్యాయి, 24వ తారీఖు ఎగ్జామ్స్ అయ్యాయి, 27వ తారీఖు నా పెళ్లి చూపులు అయిపోయింది. సో అనుకున్నాను నా చాప్టర్ క్లోజ్, నాకు పెళ్ళి పిల్లలు నార్మల్ లైఫ్ అనుకున్నా. బట్ నా లైఫ్ ఎలా టర్న్ అయిందో మాట్లాడితే చెప్తాను రండి. ఫస్ట్ మా పెళ్లి చూపులు రాగానే చైతన్య ఫస్ట్ నేను చూడలేదు, మా అత్తగారు మావగారు వచ్చారనమాట. మా మావయ్య గారు నా ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నువ్వు చదివిస్తే చదువుకుంటావా అమ్మ మాస్టర్స్ అని అడిగారు. అబ్బా నా అసలుకి చిగురులు వచ్చాయన్నమాట. అమ్మయ్య పెళ్ళి అయిపోయినా ఏం చాప్టర్ క్లోజ్ అవ్వదు అనడానికి నా ఫస్ట్ చిగురు అక్కడ. సో హ్యాపీ. ఫస్ట్ మా ఇన్లాసే సపోర్ట్. మా మావయ్య గారు వెరీ ఫార్వర్డ్ థింకర్ అండి. అమ్మాయిలు అంటే చదువుకోవాలి, చక్కగా అన్నీ చేయగలగాలి, అమ్మాయిలు తేడా ఉండదు అన్నట్టు ఉండేవారనమాట. చైతన్యతో పెళ్లి చూపులు అన్నీ సెట్ అయ్యాక, చైతన్య పెళ్లి చూపులు అయ్యాక చైతన్య కూడా చదువుకుంటావని అడిగాడు అనమాట. సో ఒక సపోర్టింగ్ హస్బెండ్, సపోర్టింగ్ ఫ్యామిలీ ఉంటే సాధించవచ్చు, అన్నీ సాధించవచ్చు అనమాట. బట్ స్టిల్ నేను ఇక్కడికి వచ్చాక స్ట్రగుల్ అయ్యాను. అంటే ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి ఒక ఏమీ తెలియని అంటే ఒక ప్రపంచ జ్ఞానం తెలియని అమ్మాయిని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంకా ఒక ప్రపంచంలో లండన్లో వదిలేస్తే ఏం చేయలేం కదా. సో అలా నేను స్ట్రగుల్ అయ్యేదాన్ని. స్టార్టింగ్లో బయటకు వచ్చి చదువుకోవాలి, ఉద్యోగం చేసేయాలి అన్ని మాటల వరకే తెలుసు, ప్రాక్టికల్గా చేయలేకపోయేదాన్ని. బయటకి తెల్ల మనుషులను చూస్తే భయపడిపోయేదాన్ని. సో అది కొంచెం అలా గట్టాన్ చేసుకొని కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేశాను. అంటే ప్రపంచం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ మనం సర్వైవ్ అవ్వాలి, చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలంటే మనకి మనుషులు ఎలా ఉంటారో తెలుసుకోవాలి అని చెప్పి అలా వర్కౌట్ చేసి సో ఫైనల్గా అయితే జాబ్ తెచ్చుకున్నాను. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చదువు స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో నాకు మా మమ్మీ డాడీ కూడా వెరీ సపోర్టివ్. అంటే వాళ్ళు నాకన్నా ప్రేమగా వాళ్ళు ఒక కొడుకులా చూసుకునేవారు సమయాన్ని అనమాట. ఒక 1 year 9 to 10 months అండి. వాళ్ళు చక్కగా ఇంకా ఫీడింగ్, పాలు, నీళ్ళు, వాడికి కావాల్సినవి అన్నీ వాళ్ళే చూసుకునేవారు అనమాట. సో మధ్యలో డిసప్పాయింట్ అయిపోయేదాన్ని నేను ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నాను, సమయాన్ని మిస్ అయిపోతున్నాను ఇలా అనుకున్నప్పుడు
మమ్మీ డాడీ ఇద్దరు వెరీ ఇన్స్పైరింగ్గా చెప్పేవారనమాట. సో లైఫ్ అంతా ఆడుతూనే ఉంటావు నువ్వు, ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదివితే నీ లైఫ్ బాగుంటుంది, ఆడ లైఫ్ బాగుంటుంది అని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పేవారు నాకు. సో దాన్ని బట్టి నేను వెంటనే మళ్ళీ లేదు నేను చదువుకోవాలి, నేను మళ్ళీ తెచ్చుకోవాలి అని అనుకునేదాన్ని. అవును కదా, కరెక్ట్గా లైఫ్ అంతా నాతో ఉంటాడు, ఆడి కోసమే కదా లైఫ్, ఆడి లైఫ్ మా లైఫ్ అందరి లైఫ్ బాగుంటుంది కదా, నేను ఇలా చదువుకొని నా కెరియర్ బాగుంటుంది, అందరి సపోర్ట్తో, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తో, సో చైతన్య మమ్మీ డాడీ అందరి సపోర్ట్తో నేను సాధించాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు పెళ్ళైన 1.5 years మా మావయ్య గారు చనిపోయారనమాట. సో బట్ స్టిల్ ఎక్కడున్నా హ్యాపీ. నేను ఇలా ఎదగాలి అనుకున్న కోరుకున్న మనుషుల్లో మా మావయ్య గారు కూడా ఒకరనమాట. సో ఇదండి నా స్టోరీ. ఎప్పుడు మీకు చెప్పలేదు. ఎప్పుడైనా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబండి, దానికి వచ్చే విలువ ఇంకా ఎందులోని పొందలేదు నేను. అంటే ఒక అమ్మాయి అన్నీ సాధించగలదు అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఎంత దూరం అన్నా వెళ్ళచ్చు, ఎవరినన్నా మనం ఫేస్ చేయగలం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలం. ఇప్పుడు జీవితం ఇలా ఉందండి, ఏ క్షణం 1 minute ఇలా పడవచ్చు. సో ఆల్వేస్ ఆడపిల్లలు ఇండిపెండెంట్గా ఉండాలి, కాళ్ళ మీద నిలబడాలి అన్నది నేను జెన్యూన్గా చదివించని చెప్తానమాట. సో చిన్నదో పెద్దదో స్టార్ట్ చేయండి. ఈరోజు చిన్నది 10 సంవత్సరాలు పోతే అదే పెద్దది, అదే వృక్షం అవుతుంది. ఏదైనా స్టార్టింగ్ 0 నుంచే స్టార్ట్ అవుతాం. ఇది నా అనుభవంలోంచి వచ్చిన మాటలు అనమాట. సో ఇందులో నేను తప్పు చెప్పాను, ఒప్పు చెప్పాను, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నాకేం తెలియక మాట్లాడితే క్షమించండి. సో ఇప్పుడైతే నా ఆఫీస్ దగ్గరలోనే చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటాయో ఈ ఆఫీసులన్నీ కూడా. మా ఆయన మంచిగా సంపాదిస్తున్నాడు, మా ఆయన వెల్ ఆఫ్, నాకు ఒక మంచి పిల్లోడు ఉన్నాడు అని చూసుకుంటూ ఉండిపోవచ్చు. బట్ నా డ్రీమ్ అది కాదు. మీరు నాకు ఎవరైనా ఇప్పుడే నాకు 1 కోటి రూపాయలు ఇస్తాను ఇంట్లో ఉంటావా అంటే నేను ఉండలేను. నా డ్రీమ్, నా ప్యాషన్ ఇది. సో అది. సో మనకి ఏది మనసు నచ్చిందో ఆ రిగ్రెట్తో లైఫ్ లాంగ్, ఈ రిగ్రెట్ నాకు ఉంది, నేను ఇది చేయలేకపోయినా రిగ్రెట్తో నేను బతకలేను అనమాట. సో అది. సో మనకు మనసు నచ్చిన పని చేస్తూ ఆనందంగా ఉండడమే జీవితం, అదే పర్పస్ ఆఫ్ లైఫ్. నేను సమయాన్ని కూడా ఏదో పెద్ద స్థానంలో ఉండాలని కోరుకోను. జీవితాంతరం ఆనందంగా నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండాలన్నదే నాది, చైతన్యది కూడా అనమాట. సో నేను ఎంత కష్టపడినా ఎంత చేసినా నాకు సపోర్టింగ్ హస్బెండ్ అండి. చైతన్య సపోర్ట్ లేకపోతే నేను చేయలేను, ఏమీ సాధించలేను. పిల్లోని చూసుకోవడం కానీ, నేను చదువు నా డ్రీమ్ని కూడా తన డ్రీమ్లా భావించి ఎంతో కష్టపడి నాకు అన్ని చిన్న బేసిక్ నుంచి టీచ్ చేసి ఈ లెవెల్లో కూర్చోబెట్టాడు అనమాట నన్ను. సో ఇక్కడ చదువుకోవాలనుకున్నా, ఏదైనా ఆడవాళ్ళు ఇలా మళ్ళీ ఏదైనా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని కోర్సులు జాయిన్ అవ్వాలన్నా నేను జెన్యూన్గా సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ మీకు మీరుగా చదువుకోండి. మీకు మీరుగా సర్టిఫికేషన్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇంకా నార్మల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి చేసుకొని జాబ్స్ ట్రై చేయండి. 100%, 90% మీరు ఎఫర్ట్ పెట్టి చేస్తే వచ్చేస్తుంది. లేదు మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అంటే కోర్సెస్కి వెళ్ళండి, వెరీ ఎక్స్పెన్సివ్. నేను చెప్తున్నాను కదా, ఒక 5 weeks క్లాస్ రూమ్ సెషన్కి నేను ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టాను అనమాట. సో అందుకు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ మీకు మీరుగా ట్రై చేసి జాబ్స్ ట్రై చేయండి. ఇప్పుడు ఐటీ భూమి అయితే చాలా బాగుందండి. బికాస్ ఆఫ్ ది కోవిడ్ మిగతా కెరియర్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయేమో నాకు తెలియదు, కానీ ఐటీ మటుకు ఇంకా డబల్ ద అమౌంట్ అయింది. బికాస్ అందరూ ఆన్లైన్ మీద డిపెండ్ అవుతున్నారు, గ్రోసరీస్ ఆర్ షాపింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఈ-కామర్స్ సైట్స్ మీద చాలా మొత్తం బిజినెస్ అంతా నడుస్తుంది. సో ఐటీ సెక్టర్లో అయితే ఖచ్చితంగా మంచి భూమి నడుస్తుంది ఇప్పుడు. సో ఎవరైనా కెరియర్ డెవలప్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్తాను నేను. బెల్స్ వినిపిస్తున్నాయి కదండి, రింగ్ అవడం. మా ఆఫీస్కి చాలా దగ్గర సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ అనేది చాలా ఫేమస్ క్యాథెడ్రల్ అనమాట. అది అయ్యో ట్రైన్స్ అడ్డొచ్చేస్తున్నాయండి. బేసికల్గా అయితే ఇక్కడే హై రైజ్ బిల్డింగ్స్ చూడొచ్చు మనం. సో మీకు చూస్తే కనిపిస్తాయి చూడండి కొన్ని. సో బాగుంటుంది, ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఒకసారి కవర్ చేద్దామండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా. సో బార్క్లేస్, హెచ్ఎస్బిసి, సిటీ బ్యాంక్, అలాగే ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఖచ్చితంగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. కింద చూడండి వ్యూ, థేమ్స్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట, బోట్ రైడ్స్కి అవన్నీ. సో ఇవన్నీ నేను ఒక ప్రత్యేకంగా ఇంకో బ్లాగ్ చేస్తాను. చాలా అందమైన ప్లేస్ అండి ఇది కూడా, నేను ఎప్పుడు చూపించలేదు ఇక్కడ మీకు. సో వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసి మేము కొంచెం డిన్నర్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వర్క్ రొటీన్, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వర్క్ రొటీన్, ఒక వర్కింగ్ పేరెంట్స్ వర్క్ రొటీన్, ఆఫీసులకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది చిన్నగా చూపించాలని అనుకుంటున్నాను. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో. నన్ను చాలామంది ఇన్స్టాలో, నార్మల్లో మెసేజ్లు అడుగుతారు మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకున్నారని. నేను కెరియర్ ఎలా బిల్డ్ చేసుకున్నాను అనేది ఒక స్పెషల్ వీడియో చేశానండి.
అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఇన్ డీటెయిల్ ఉంటుంది అందులో, ఎవరికైనా నచ్చితే చూడండి.